సిద్దిపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తున్న మేస్త్రీల నుంచి లంచం వసూలు చేస్తున్నాడు హౌసింగ్ ఏఈ వెంకన్న. సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో 15 ఏళ్ల నిర్మాణానికి లబ్ధిదారుల నుంచి ఒప్పందం చేసుకున్నాడు మేస్త్రి వెంకటయ్య. ఒక్కొక్క ఇంటికి 5,000 రూపాయల చొప్పున ఇవ్వాలని మేస్త్రికి ఫోన్ చేశాడు ఏఈ వెంకన్న. అందరు మేస్త్రీలు ఇస్తున్నారని అడిగాడు. ఫస్ట్ అయితే 50,000 రూపాయలు ఇవ్వు, మిగతా డబ్బుల సంగతి తర్వాత చూసుకుందామని మేస్త్రికి ఫోన్లో ఏఈ సలహా ఇచ్చాడు. పై అధికారులకు బిల్ పెట్టాలంటూ 5,000 రూపాయలు ఫోన్ పే చేయించుకున్నాడు ఏఈ వెంకన్న. లంచం అడిగిన ఆడియోస్ బయటపడ్డాయి. వెంకటయ్య గారండి? అవునండి. వెంకటాపూర్ మేస్త్రి హౌసింగ్ ఎన్ని కడుతున్నావా ఇండ్లు? హౌసింగ్ దాదాపు ఒక 18 దాటినాయి. 18 ఇండ్లు. నేను పెద్ద సార్నయ్యా, బిల్లులు ఇచ్చే పెద్ద సార్ను. సార్ అదే 18 దాటినాయి సార్. 18 కడుతున్నావు, కనీసం సార్ను కలుస్తానేది బుద్ధి జ్ఞానం అనేది ఏమన్నా ఉన్నదా నీకు? సార్ నాకు అవి తెలియదు కదా సార్. మరి తెలియకపోతే నన్ను తెలుసుకోవాలి. సార్ నీ పేరు? నా పేరు వెంకన్న సారు. నాకు తెలియపాయ మరి. వెంకయ్య సారు అంటారు. మీ సెక్రటరీ మీ అందరికి తెలిస్తే నేను ఎందుకు తెలియదు నీకు? నేను అడుగుతానే, మా అమౌంట్ అడుగుతానే నేను ఊకున్నా. నేను విన్నావా? అవు ఇప్పుడు కాదయ్యా, ఇంటికి ఒక్కొక్కరు 5,000 10,000 అట్లా ఇస్తారు. కనీసం మరి సార్ ఉన్నాడు, సార్కి ఇవ్వాలి ఏమన్నా అనేది అడిగేదాకా చూస్తారా? మాకేమరు కదా సార్ గవన్నీ. మళ్ళా మాకు ఈడ ఈ రేట్లు కూడా తక్కువ రేట్లు. బయట ఊరు నుంచి వచ్చే వాళ్ళంతా నడుస్తున్నాయి. నీకు 3 నడుస్తున్నా కదా. అవును. ఇంటికి 5 చొప్పున ఒక 25,000 తీసుకొని రా. మేము పట్టుకునేది తక్కువ రేటు అవే. నేను నువ్వు గవర్న అనుకోవద్దయ్యా. నీకు ఎందుకు? నీకు ఏదైనా అయితే నేను ఉన్నా కదా. హలో వెంకటయ్య గారండి? అవునండి. వెంకటాపూర్ మేస్త్రి హౌసింగ్ ఎన్ని కడుతున్నావా ఇండ్లు? హౌసింగ్ దాదాపు ఒక 18 దాటినాయి. 18 ఇండ్లు. నేను పెద్ద సార్నయ్యా, బిల్లులు ఇచ్చే పెద్ద సార్ను. సార్ అదే 18 దాటినాయి సార్. 18 కడుతున్నావు, కనీసం సార్ను కలుస్తానేది బుద్ధి జ్ఞానం అనేది ఏమన్నా ఉన్నదా నీకు? సార్ నాకు అవి తెలియదు కదా సార్. మరి తెలియకపోతే నన్ను తెలుసుకోవాలి. సార్ నీ పేరు? నా పేరు వెంకన్న సారు. నాకు తెలియపాయ మరి. వెంకయ్య సారు అంటారు. మీ సెక్రటరీ మీ అందరికి తెలిస్తే నేను ఎందుకు తెలియదు నీకు? నేను అడుగుతానే, మా అమౌంట్ అడుగుతానే నేను ఊకున్నా. నేను విన్నావా?